డైలీ టేస్ట్ ది డైలీ. ఆడవారిపై నటుడు శివాజీ చేసిన వివాదం కంటిన్యూ అవుతుంది. ఈ వివాదంలోకి ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ రావడంతో మరింత వివాదాస్పదమైంది. ఆడవారిని సపోర్ట్ చేస్తూ నా అన్వేష్ నటుడు శివాజీతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి శ్రీనివాసరావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త పెద్ద దుమారంగా మారింది. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సింగ్లు వేసుకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడారు. రామాయణం మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి ద్రౌపదుల గురించి కూడా చాలా దారుణంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే నా అన్వేషణ యూట్యూబర్ను ఇండియాకు రప్పించాలని హిందూ సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇక ఆడవారిపై నటుడు శివాజీ చేసిన వివాదం కంటిన్యూ అవుతుంది. ఈ వివాదంలోకి ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ రావడంతో మరింత వివాదాస్పదమైంది. ఆడవారిని సపోర్ట్ చేస్తూ నా అన్వేష్ నటుడు శివాజీతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త పెద్ద దుమారంగా మారింది. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సింగ్ వేసుకోకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడాడు. రామాయణం మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి ద్రౌపదుల గురించి కూడా చాలా దారుణంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే నా అన్వేషణ యూట్యూబర్ను ఇండియాకు రప్పించాలని హిందూ సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మహిళా వస్త్రధారణపై శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై కొంతమంది శివాజీకి సపోర్ట్ చేయడము, కొంతమంది శివాజీని వ్యతిరేకించడము చాలా రోజులుగా ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ మహిళా కమిషన్ ఇన్వాల్వ్ అయింది. మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు జారీ చేయడంతో మహిళా కమిషన్ ముందు శివాజీ హాజరయ్యి దానిపై వివరణ కూడా క్లుప్తంగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే తరుణంలో ఈ శివాజీ మాట్లాడినటువంటి ఆ వస్త్రోధారణకు సంబంధించి నా అన్వేష్ అనే ఒక యూట్యూబర్ చేతిలో వాటర్ మిలాన్ అంటే పుచ్చపండుని చేతిలో పట్టుకొని కొన్ని వక్రీకరించే విధంగా తను అసభ్యకరంగా బిహేవ్ చేసి అమ్మాయిల గురించి పురుషుల గురించి ఎవరిని గౌరవించకుండా తన అందరినీ అవలేలన చేస్తూ తను చేసినటువంటి ఆ కామెడీ స్కిట్ అనేది ఇప్పుడు అందరి దుమారానికి దారితీస్తా ఉంది. దాంట్లో హిందువుల మనోభావాన్ని దెబ్బతిన్నాయి. దాంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి భాషను ఉపయోగించాడు. మహాభారతాన్ని గురించి మాట్లాడుతూ మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి ద్రౌపదుల గురించి కూడా జుగుప్సాపరంగా అతను మాట్లాడము. ఈ విషయంపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ అతను విదేశాల్లో ఉండి ఫోన్ చేతిలో పెట్టుకొని ఇష్టానుసారంగా ఏది పడితే అది నోటికి వస్తే మాట్లాడుతూ ఉన్నాడు. అతని పైన తీవ్ర కఠిన చర్యలు తీసుకోండి. నా అన్వేష్ అనే యూట్యూబర్ ని ఫస్ట్ లోపడేస్తే ఈ ఏదైతే కాంట్రవర్షియల్ ఇష్యూస్ ని క్రియేట్ చేసి తనే ఒక గొప్ప వ్యక్తిని క్రియేట్ అయి ఫీల్ అవుతూ తను క్రియేటర్ అంటే ఒక మైండ్ సెట్ తో తను లేనిపోని ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయి తను వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈసారి హిందూ సంఘాలని తీవ్రంగా కలిసివేస్తా ఉన్నాయి. హిందూ సంఘాలందరూ కూడా ఈసారి నా అన్వేష్ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అతని పైన కేసు నమోదు చేయాలి. ఆ యూట్యూబ్ ఛానల్ ని క్లోజ్ చేసి అతన్ని కటకటాల పాలు చేయాలంటూ మాత్రం హిందూ సంఘాలు పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాయి. శివాజీ మహిళల మధ్య నడుస్తున్నటువంటి ఈ కోల్డ్ వివాదంలో శివాజీకి వ్యతిరేకంగా తను ఒకవేళ స్టాండ్ తీసుకుంటే తనకు ఉన్నటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. కానీ దాంట్లో మహాభారతాన్ని
రాముణ్ణి, సీత, మళ్ళీ ద్రౌపది సంబంధించినటువంటి కంటెంట్ ని దీంట్లోకి తీసుకొచ్చి తను ఏమాత్రం గౌరవం లేకుండా చరిత్రని పూర్తిగా అవహేళన చేస్తూ తను మాట్లాడినటువంటి భాష తీరు మాత్రం తమ ఇబ్బందికరంగా ఉంది, తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మాత్రం హిందూ సంఘాలు వరుసగా నాన్ వెజ్ రిలీజ్ చేసినటువంటి వీడియోపై మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. తన ప్రవర్తన మారాలి, తనేదో గొప్ప క్రియేటర్ లాగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్ అడ్డు పెట్టుకొని ఒక ఫోన్ లో చేతిలో ఉందని ఇష్టానుసారంగా చరిత్రను తను ప్రస్తుపర్చించే విధంగా నాన్ వెజ్ మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి డెఫినెట్ గా పోలీసులు నాన్ వెజ్ ని భారతదేశానికి రప్పించి అతని పైన కేసులు నమోదు చేసి అతనితో క్షమాపణ చెప్పించి అతని యూట్యూబ్ ఛానల్ ని క్లోజ్ చేయాలంటూ మాత్రం హిందూ సంఘాల డిమాండ్ కి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు నాన్ వెజ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమ్మారమే రేపుతున్నాయి రవితేజ. అంటే ఆయనకు నోటీసులు పంపించి ఇండియాకి రప్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు అఫీషియల్ గా పోలీసులకైతే ఫిర్యాదు అందలేదు. ఈ సోషల్ మీడియా ద్వారానే వివిధ వ్యక్తులు, వివిధ సంఘాల అభిప్రాయాలను మాత్రమే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ అవుతా ఉన్నాయే తప్ప తనకు ప్రత్యేకంగా అతని పైన కేసు నమోదు చేయండి అంటూ కూడా ఎవరు కూడా నాన్ వెజ్ పైన ఈ ఫిర్యాదు అందజేయలేదు. ఒకవేళ ఫిర్యాదు అందజేస్తే మాత్రం డెఫినెట్ గా పోలీసులు అతన్ని ఐబొమ్మ రవిలాగే పిలిపించి అతన్ని కూడా విచారించి అతను ఈ యూట్యూబ్ ఛానల్ ని అడ్డు పెట్టుకొని చాలా సందర్భాల్లో తనకు సంబంధం లేనటువంటి వివాదాల్లో వేలు పెట్టి అనవసరమైనటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసి తను హైప్ పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తనను శివాజీని దూషించుకుంటూనే తను చేసినటువంటి భాగవతాలన్నీ కూడా ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తా ఉన్నాయి. గతంలో అతను మాట్లాడినటువంటి ఆడియోలు, వీడియోలు, తను మహిళల పట్ల వ్యవహరించినటువంటి తీరుకు చెందినటువంటి కొన్ని ఆడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. వీటన్నిటిపైన ఎవరైనా ముందుకొచ్చి బాధితులు లేదా అభ్యంతరాలు ఉన్నటువంటి హిందూ సంఘాలు ఫిర్యాదు చేస్తే మాత్రం డెఫినెట్ గా నాన్ వెజ్ పైన కేసు నమోదు చేసి అతను పిలిపించి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవితేజ. ఆడవారిపై నటుడు శివాజీ చేసిన వివాదం కంటిన్యూ అవుతుంది. ఈ వివాదంలోకి ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ రావడంతో మరింత వివాదాస్పదమైంది. ఆడవారిని సపోర్ట్ చేస్తూ నా అన్వేష్ నటుడు శివాజీతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త పెద్ద దుమారంగా మారింది. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సింగ్ వేసుకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడాడు. రామాయణం, మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి, ద్రౌపదుల గురించి కూడా చాలా దారుణంగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే నా అన్వేషణ యూట్యూబర్ను ఇండియాకు రప్పించాలని హిందూ సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, ప్రదీప్, నా అన్వేష్ పేరుతో వీడియోలు చేస్తున్న అన్వేష్ ఉన్నాడు. ఆయన ఇటీవల శివాజీ చేసిన వ్యాఖ్యలపై మరోసారి దుమారం చెప్పారని చెప్పుకోవచ్చు. ఆయన వ్యాఖ్యలు మరింతగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని హిందూ సంఘాలు తెలియని ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అతను ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో ఏది మాట్లాడినా చెల్లుతుందన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు అన్వేష్. గతంలో కూడా ఆర్మీ పై కావచ్చు, ఇతర విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఏది పడితే అది బాగడం అనేది అతనికి అలవాటుగా మారింది. దీనిపై అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతానికి కూడా శివాజీ మహిళలపై చేసే వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూనే మహిళలకు ఎవరైతే సినిమాలు నటిస్తారో వారు ఎక్స్పోజింగ్ చేయకుంటే సినిమాలు ఎవరు చూస్తారని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా మన ప్రాచీన హిందూ సాంప్రదాయాలను కూడా ఆయన అవమానకరంగా మాట్లాడే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా సీతమ్మ తల్లి కావచ్చు, ద్రౌపదుల గురించి వ్యాఖ్యానిస్తూ వారికి సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేస్తున్నాం. దీంతో హిందూ సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అతన్ని వెంటనే భారత్ కు రప్పించి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. ఇలాగే మొదలు పెడితే అతను ఇష్టానుసారంగా మాట్లాడతారు. హిందూ సాంప్రదాయాలపైన అతనికి ఏమాత్రం గౌరవం లేదు. ఎవరైతే శివాజీ చేశారో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే కలిసిపోతున్న నేపథ్యంలో దాన్ని మళ్ళీ అగ్గిరాగేసినట్టుగా అన్వేష్ వ్యాఖ్యానించడం అనేది
తీవ్రంగా ఖండించిన విషయం అని చెప్పి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆందోళన కూడా పిలిచేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్వేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైతే ఆయన ఫాలోవర్స్ ఉన్నారో ఫాలోవర్స్ కూడా ఖండిస్తూ ఉన్నారు విషయాన్ని. ఆయన అన్వేష్ పేరుతో కొత్త విషయాలను అన్వేషిస్తున్న ఒక అయితే ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం అంటే అతనికి ఏమాత్రం నాలెడ్జ్ లేని విషయాలను కూడా జోక్యం చేసుకుంటూ ఏదో తన దృష్టిని ఫాలోవర్స్ దృష్టిని తన వైపు మరల్చుకోవాలని అతని ప్రయత్నంగా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఈ విధంగా వ్యాఖ్యానించినట్టుగా మనకు తెలుస్తుంది. నాగేష్, అంటే ఇమ్మడి రవికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన విధంగా అంటే అన్వేష్ ని కూడా అలా చేసే అవకాశం ఉందా? ఉండొచ్చు. ఎందుకంటే ఏదైతే తీవ్రత ఎక్కువగా ఉంటుందో దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మాత్రం అది ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరసన ఎదుర్కొంటే అన్వేష్ రప్పించే అవకాశం ఉంటుంది. 2 సార్లు నోటీస్ ఇచ్చి అతన్ని రప్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఇమ్మడి రవి ఏదైతే ఐబొమ్మ పేరుతో ప్రజలను తన దృష్టి మళ్లించుకోవడం ప్రయత్నం చేసి చాలా వరకు పైరసీని పెద్ద ఎత్తున పెంచిపోయించాడు. ఈ నేపథ్యంలో అతన్ని పోలీసులు పెద్ద ఎత్తున ఇమ్మిగ్రేషన్ కావచ్చు, ఇతర విదేశాల్లో ఏవైతే అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు తీసుకుని అతను రప్పించారు. అన్వేష్ కూడా అదేవిధంగా ఇక ఇలాగే కొనసాగితే అతని వ్యవహారం అతన్ని రప్పించి కఠినంగా శిక్షించే అవసరమైతే ఉంటుంది. దీనిపైన ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా దృష్టి పెట్టినట్టుగా తెలిసింది. ముఖ్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందూ సంఘాల పైన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా పరిశీలిస్తోంది. వారిని కఠినంగా శిక్షించకుంటే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి వారు భావిస్తున్నారు. రైట్, థాంక్యూ నాగేష్. ఇక ఆడవారిపై నటుడు శివాజీ చేసిన వివాదం కంటిన్యూ అవుతుంది. ఈ వివాదంలోకి ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ రావడంతో మరింత వివాదాస్పదమైంది. ఆడవారిని సపోర్ట్ చేస్తూ అన్వేష్ నటుడు శివాజీతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త పెద్ద దుమ్మారంగా మారింది. దీనిపై హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సింగ్ వేసుకోకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడాడు. రామాయణం మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి ద్రౌపదిల గురించి కూడా చాలా దారుణంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. వెంటనే అన్వేష్ యూట్యూబర్ను ఇండియాకు రప్పించాలని హిందూ సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మహిళా వస్త్రధారణపై శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై కొంతమంది శివాజీకి సపోర్ట్ చేయడము, కొంతమంది శివాజీని వ్యతిరేకించడము చాలా రోజులుగా ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ మహిళా కమిషన్ ఇన్వాల్వ్ అయింది. మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు జారీ చేయడంతో మహిళా కమిషన్ ముందు శివాజీ హాజరయ్యి దానిపై వివరణ కూడా క్లుప్తంగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే తరుణంలో ఈ శివాజీ మాట్లాడినటువంటి ఆ వస్త్రధారణకు సంబంధించి అన్వేష్ అనే ఒక యూట్యూబర్ చేతిలో వాటర్ మిలాన్ అంటే పుచ్చపండుని చేతిలో పట్టుకొని కొన్ని వక్రీకరించే విధంగా తను అసభ్యకరంగా బిహేవ్ చేసి అమ్మాయిల గురించి, పురుషుల గురించి ఎవరిని గౌరవించకుండా తన అందరినీ అవలేలన చేస్తూ తను చేసినటువంటి ఆ కామెడీ స్కిట్ అనేది ఇప్పుడు అందరూ దుమారానికి దారితీస్తా ఉంది. దాంట్లో హిందువుల మనోభావాన్ని దెబ్బతిన్నాయి. దాంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి భాషను ఉపయోగించాడు. మహాభారతాన్ని గురించి మాట్లాడుతూ మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి ద్రౌపదిల గురించి కూడా జుగుప్సాపరంగా అతను మాట్లాడము. ఈ విషయంపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ అతను విదేశాల్లో ఉండి ఫోన్ చేతిలో పెట్టుకొని ఇష్టానుసారంగా ఏది పడితే అది నోటికి వస్తే మాట్లాడుతూ ఉన్నాడు. అతని పైన తీవ్ర కఠిన చర్యలు తీసుకోండి. అన్వేష్ అనే యూట్యూబర్ ని ఫస్ట్ లోపడేస్తే ఈ ఏదైతే కాంట్రవర్షియల్ ఇష్యూస్ ని క్రియేట్ చేసి తనే ఒక గొప్ప వ్యక్తిని క్రియేట్ అయి ఫీల్ అవుతూ తను క్రియేటర్ అంటే ఒక మైండ్ సెట్ తో తను లేనిపోని ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయి తను వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈసారి హిందూ సంఘాలని తీవ్రంగా కలిసివేస్తా ఉన్నాయి. హిందూ సంఘాలందరూ కూడా ఈసారి అన్వేష్ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అతని పైన కేసు నమోదు చేయాలి. ఆ యూట్యూబ్ ఛానల్ ని క్లోజ్ చేసి అతన్ని కటకటాల పాలు చేయాలంటూ మాత్రం హిందూ సంఘాలు పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాయి. శివాజీ మహిళల మధ్య నడుస్తున్నటువంటి ఈ కోల్డ్ వివాదంలో శివాజీకి వ్యతిరేకంగా తను
ఒకవేళ స్టాండ్ తీసుకుంటే తనకు ఉన్నటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయాలి, కానీ దాంట్లో మహాభారతాన్ని, రాముణ్ణి, సీత, మళ్ళీ ద్రౌపది సంబంధించినటువంటి కంటెంట్ ని దీంట్లోకి తీసుకొచ్చి తను ఏమాత్రం గౌరవం లేకుండా చరిత్రని పూర్తిగా అవహేళన చేస్తూ తను మాట్లాడినటువంటి భాష తీరు మాత్రం తమ ఇబ్బందికరంగా ఉంది, తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మాత్రం హిందూ సంఘాలు వరుసగా నాన్ వెజ్ రిలీజ్ చేసినటువంటి వీడియోపై మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. తన ప్రవర్తన మారాలి, తనేదో గొప్ప క్రియేటర్ లాగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్ అడ్డు పెట్టుకొని ఒక ఫోన్ లో చేతిలో ఉందని ఇష్టానుసారంగా చరిత్రను తను ప్రస్తుపర్చించే విధంగా నాన్ వెజ్ మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి డెఫినెట్ గా పోలీసులు నాన్ వెజ్ ని భారతదేశానికి రప్పించి అతని పైన కేసులు నమోదు చేసి అతనితో క్షమాపణ చెప్పించి అతని యూట్యూబ్ ఛానల్ ని క్లోజ్ చేయాలంటూ మాత్రం హిందూ సంఘాల డిమాండ్ కి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు నాన్ వెజ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమ్మారమే రేపుతున్నాయి రవితేజ. అంటే ఆయనకు నోటీసులు పంపించి ఇండియాకి రప్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు అఫీషియల్ గా పోలీసులకైతే ఫిర్యాదు అందలేదు. ఈ సోషల్ మీడియా ద్వారానే వివిధ వ్యక్తులు, వివిధ సంఘాల అభిప్రాయాలను మాత్రమే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ అవుతా ఉన్నాయే తప్ప తనకు ప్రత్యేకంగా అతని పైన కేసు నమోదు చేయండి అంటూ కూడా ఎవరు కూడా నాన్ వెజ్ పైన ఈ ఫిర్యాదు అందజేయలేదు. ఒకవేళ ఫిర్యాదు అందజేస్తే మాత్రం డెఫినెట్ గా పోలీసులు అతన్ని ఐబొమ్మ రవిలాగే పిలిపించి అతన్ని కూడా విచారించి అతను ఈ యూట్యూబ్ ఛానల్ ని అడ్డు పెట్టుకొని చాలా సందర్భాల్లో తనకు సంబంధం లేనటువంటి వివాదాల్లో వేలు పెట్టి అనవసరమైనటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసి తను హైప్ పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తనను శివాజీని దూషించుకుంటూనే తను చేసినటువంటి భాగవతాలన్నీ కూడా ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తా ఉన్నాయి. గతంలో అతను మాట్లాడినటువంటి ఆడియోలు, వీడియోలు, తను మహిళల పట్ల వ్యవహరించినటువంటి తీరుకు చెందినటువంటి కొన్ని ఆడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. వీటన్నిటిపైన ఎవరైనా ముందుకొచ్చి బాధితులు లేదా అభ్యంతరాలు ఉన్నటువంటి హిందూ సంఘాలు ఫిర్యాదు చేస్తే మాత్రం డెఫినెట్ గా నాన్ వెజ్ పైన కేసు నమోదు చేసి అతను పిలిపించి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవితేజ. ఆడవారిపై నటుడు శివాజీ చేసిన వివాదం కంటిన్యూ అవుతుంది. ఈ వివాదంలోకి ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ రావడంతో మరింత వివాదాస్పదమైంది. ఆడవారిని సపోర్ట్ చేస్తూ నా అన్వేష్ నటుడు శివాజీతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త పెద్ద దుమారంగా మారింది. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సింగ్ వేసుకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడాడు. రామాయణం, మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి, ద్రౌపదుల గురించి కూడా చాలా దారుణంగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే నా అన్వేషణ యూట్యూబర్ను ఇండియాకు రప్పించాలని హిందూ సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. ప్రదీప్, నా అన్వేష్ పేరుతో వీడియోలు చేస్తున్న అన్వేష్ ఉన్నాడు. ఆయన ఇటీవల శివాజీ చేసిన వ్యాఖ్యలపై మరోసారి దుమారం చెప్పారని చెప్పుకోవచ్చు. ఆయన వ్యాఖ్యలు మరింతగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని హిందూ సంఘాలు తెలియని ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అతను ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో ఏది మాట్లాడినా చెల్లుతుందన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు అన్వేష్. గతంలో కూడా ఆర్మీపై కావచ్చు, ఇతర విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఏది పడితే అది వాగడం అనేది అతనికి అలవాటుగా మారింది. దీనిపై అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతానికి కూడా శివాజీ మహిళలపై చేసే వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూనే మహిళలకు ఎవరైతే సినిమాలు నటిస్తారో వారు ఎక్స్పోజింగ్ చేయకుంటే సినిమాలు ఎవరు చూస్తారని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా మన ప్రాచీన హిందూ సాంప్రదాయాలను కూడా ఆయన అవమానకరంగా మాట్లాడే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా సీతమ్మ తల్లి కావచ్చు, ద్రౌపదుల గురించి వ్యాఖ్యానిస్తూ వారికి సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేస్తున్నాం. దీంతో హిందూ సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అతన్ని వెంటనే భారత్ కు రప్పించి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. ఇలాగే మొదలు పెడితే అతను ఇష్టానుసారంగా మాట్లాడతారు. హిందూ సాంప్రదాయాలపైన అతనికి ఏమాత్రం గౌరవం లేదు. ఎవరైతే శివాజీ చేశారో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే
కలిసిపోతున్న నేపథ్యంలో దాన్ని మళ్ళీ అగ్గిరాగేసినట్టుగా అన్వేష్ వ్యాఖ్యానించడం అనేది తీవ్రంగా ఖండించిన విషయం అని చెప్పి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆందోళన కూడా పిలిచేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్వేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైతే ఆయన ఫాలోవర్స్ ఉన్నారో ఫాలోవర్స్ కూడా ఖండిస్తూ ఉన్నారు విషయాన్ని. ఆయన అన్వేష్ పేరుతో కొత్త విషయాలను అన్వేషిస్తున్న ఒక అయితే ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం అంటే అతనికి ఏమాత్రం నాలెడ్జ్ లేని విషయాలను కూడా జోక్యం చేసుకుంటూ ఏదో తన దృష్టిని ఫాలోవర్స్ దృష్టిని తన వైపు మరల్చుకోవాలని అతని ప్రయత్నంగా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఈ విధంగా వ్యాఖ్యానించినట్టుగా మనకు తెలుస్తుంది. నాగేష్, అంటే ఇమ్మడి రవికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన విధంగా అంటే అన్వేష్ ని కూడా అలా చేసే అవకాశం ఉందా? ఉండొచ్చు. ఎందుకంటే ఏదైతే తీవ్రత ఎక్కువగా ఉంటుందో దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మాత్రం అది ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరసన ఎదుర్కొంటే అన్వేష్ రప్పించే అవకాశం ఉంటుంది. 2 సార్లు నోటీస్ ఇచ్చి అతన్ని రప్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఇమ్మడి రవి ఏదైతే హైబొమ్మ పేరుతో ప్రజలను తన దృష్టి మళ్లించుకోవడం ప్రయత్నం చేసి చాలా వరకు పైరసీని పెద్ద ఎత్తున పెంచిపోయించాడు. ఈ నేపథ్యంలో అతన్ని పోలీసులు పెద్ద ఎత్తున ఇమ్మిగ్రేషన్ కావచ్చు ఇతర విదేశాల్లో ఏవైతే అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు తీసుకుని అతను రప్పించారు. అన్వేష్ కూడా అదేవిధంగా ఇక ఇలాగే కొనసాగితే అతని వ్యవహారం అతన్ని రప్పించి కఠినంగా శిక్షించే అవసరమైతే ఉంటుంది. దీనిపైన ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా దృష్టి పెట్టినట్టుగా తెలిసింది. ముఖ్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందూ సంఘాల పైన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా పరిశీలిస్తోంది. వారిని కఠినంగా శిక్షించకుంటే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి వారు భావిస్తున్నారు. రైట్, థాంక్యూ నాగేష్.